ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ షేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లహు కార్బారీ. ఏం చేస్తుంటారు సార్? ర్యాపిడ్ ఓలా చేస్తా సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటే అంటే సార్ మంచి ఉంది, మంచి పని చేస్తుంది. ఎందుకు గరీవాలా ఉంది, గరీవాలా మంచి పని చేస్తుంది. మళ్ళీ ఇంటి వగరా ఉంది కదా, మొత్తం వేస్ట్ ఉంది. ఇది బ్రిడ్జ్ వగరా మంచి చేసింది. మళ్ళీ ఇక్కడ భాద్రపుర బ్రిడ్జ్ వగరా ఓపెన్ అయింది కదా, మంచి ఉంది. రేవంత్ రెడ్డి సార్ పని మంచి ఉంది సార్. ఈ అభివృద్ధి పథకాలు అందుతున్నాయి అంటారు సార్ అందరికీ? सर గ్యారంటీ सब लोग हाँ गारंटी अच्छी है. अच्छा काम कर रहा है सर रेवंत रेड्डी. उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर सर का सबका भी पालन अच्छा था सर. उनका कैसा था बोले तो कुछ ज़्यादा उन्होंने लो क्वालिटी के लोगों को नहीं देखते थे. उन्होंने ज़्यादा तो करके हाई क्वालिटी के लगे वीआईपी लोगों को ज़्यादा देखते थे. तो रेवंत रेड्डी कैसा है, वीआईपी लोग रहने दो, लो क्वालिटी के लोग रहने दो, सबको रहने दो, उन सबको साथ में लेके चलते हैं. रेवंत रेड्डी का हर एक के साथ में चले सो है. और जब कम से कम गरीबी भी देखे सो रेवंत रेड्डी बोल के रेवंत रेड्डी सबके लिए बहुत अच्छा है. और चल के आगे चल के और कुछ तेलंगाना का काम अच्छा होगा सर. रेवंत रेड्डी के ऊपर इतना भरोसा है अपने. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యోగేష్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. ఇంకే ఉంటుందండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మేము చేసుకుంటున్నాం. అభివృద్ధి ఎలా ఉందండి సార్ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ టైంలో? ఇక్కడ మీరు రోడ్స్ కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఇప్పుడు టర్నింగ్ చూసారా మీరు? డిఎల్ఎఫ్ సిగ్నల్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు సార్? మేము మార్కెటింగ్ జాబ్ చేస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన బాగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చేసి మొత్తం అప్పులు చేసినందుకే ఉన్న బడ్జెట్లోనే ఆయన నచ్చినట్టు పాలన చేస్తున్నాడు. ప్రతిదీ ఆయన కూడబెట్టుకొని అమౌంట్ను కూడబెట్టుకొని ప్రజలకు అందించే పరిపాలన చేస్తున్నాడు. బాగానే ఉంది. ఆయన పరిపాలనకే నిన్న పాలన బాగుంది. ఇంకోటి ఆయనకు అనుభవం లేదని అంటున్నారు కొందరు, కానీ అనుభవం లేకపోయినా ఇంత బాగుంది. అనుభవం ఉంటే ఇంకెంత బాగా చేస్తాడో మేము కూడా చూడవచ్చు. అందుకే నెక్స్ట్ టైం కూడా ఆయన రావాలి, ఖచ్చితంగా ఆయన వస్తేనే బాగుంటుంది. రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందండి ఆయనది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్ ప్రస్తుతానికి కొంచెం బాగానే జరుగుతుంది. రుణమాఫీ కాలేదు అంటున్నారు కదా. రుణమాఫీ అయ్యింది కదా. ఆయన 31 కోట్లే 18,000 కోట్లు చేసిండు. ఎందుకంటే ఉన్న బడ్జెట్లో అంతనం చేసిండు. వచ్చేసరికి ఇంకా బడ్జెట్ వచ్చిందనుకో ఆ 31 కోట్లు మొత్తం కూడా క్లియర్ చేసేస్తాడు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పాలన అంటే తెలంగాణ వచ్చినందుకు సంతోషపడడం బాధపడడం అర్థం కాదండి. ఎందుకంటే ఆయన పాలన ఎట్లున్నదంటే తెలంగాణ వచ్చిందని సంతోషపడే లోపలే మొత్తం కల్వకుట్ల కుటుంబం మొత్తం తీసుకున్నదండి. ఇంత అప్పు అయితే అందులో 3-4 లక్షల కోట్లు వాళ్ళ ఇంట్లోనే ఉన్నదండి, వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఉంది. ఆయనకు అసలు ఇంత కోట్ల ఆస్తి ఎట్లున్నదంటే తెలంగాణ వల్ల మొత్తం కుటుంబమే పాలన చేసిందండి. ఇందులో ఇక్కడ ఇంకేం జరిగింది, తెలంగాణకి ఏం ప్రజలు మేలు జరిగిందండి? గ్రూప్ 1 పరీక్షలు ఫెయిల్ అయినాయి, కాళేశ్వరం స్కామే. ఏది ఒక పథకం తెచ్చిందంటే అది కూడా దాంట్లో స్కామే ఉంటుంది ఖచ్చితంగా. వాటినే ఇప్పుడు తీస్తున్నందుకే కేటీఆర్ జైలుకు పోతున్నాడు. కుటుంబం కూడా తొందరలోనే జైలుకు పోతుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కే సాంబయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ హైదరాబాద్, రిటైర్డ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, గుడ్. బాగానే చేస్తున్నారు, కష్టపడుతున్నాడు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? అభివృద్ధి స్కీమ్స్, వేరియస్ స్కీమ్స్ అమలు చేస్తున్నారు చెప్పినవి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమౌంట్ ఇవ్వటం, నెల అమౌంట్ ఇవ్వటం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వటం. కరెంట్ 200 యూనిట్స్కి వస్తుందా సార్? 200 యూనిట్లు అది పూర్ పీపుల్కి వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసుకొచ్చాడు అనుకోండి, ఇతడు గెలిపించారు కాబట్టి ప్రజలు ఇంకా బాగుందని అనుభవం ఉన్న వ్యక్తి అని. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాసు. ఏం చేస్తుంటారు సార్? నేను హౌస్ కీపింగ్ బాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఇప్పుడైతే బాగానే చేస్తున్నాడు. ఇంకా అమలు కాలేదు, అమలు చేస్తామని అంటున్నాడు. ఇప్పటివరకు అభివృద్ధి అయిందంటారు సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఏమైనా ఇంతవరకు ఏదేదో అమలు అయిందంట, మాకైతే ఇప్పుడు ఏమి ఇంకా అమలు కాలేదు. మా అమ్మాయిది మ్యారేజ్ అయింది, కళ్యాణ లక్ష్యంగా ఇంకా ఏం రాలేదు, వస్తా అంటున్నారు. కొంతమందికి వచ్చినాయి. చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అయితే మాకు ఏం కాలేదు. ఈ ప్రభుత్వంలో మళ్ళీ అవుతుందేమో తెలియదు. नमस्ते सर. नमस्ते सर. आपका नाम क्या है सर? मोहम्मद अब्दुल इमरान. आपका काम क्या है सर? मेरा मोबाइल का स्टोर है. रेवंत रेड्डी गारी पालना कैसे है सर?
रेवंत रेड्डी का अच्छा है, अभी तो शुरुआत है उनकी, तो कोशिश कर रहे हैं उनकी जगह उन्होंने। केसीआर साहब तो उनके अच्छे काम करके गए सो है, बहुत अच्छे काम करे सो है, पब्लिक के लिए भी अच्छा करे सो है। अब इनका देखना है, अभी तो शुरुआत है, इन्हों क्या करते हैं। जो स्कीम्स लगाए हैं वो स्कीम को अगर इन्हों फॉलो करे तो नेक्स्ट टाइम उनके लिए अच्छा रहेगा, नहीं तो उनके लिए वेस्ट रहेगा। केसीआर साहब तो जो है पूरों के लिए, गरीब लोगों के लिए हेल्प भी करें, शादी मुबारक स्कीम में वगैरह भी डाले हैं और दूसरे भी स्कीम्स वगैरह दिए हैं। और केसीआर साहब तो जो है अच्छे हैं माशा, और वो क्या बोलना है बोलते हैं। उस दिन केसीआर साहब का पालन कैसे है सर? उस दिन पे केसीआर साहब का काम कैसे है सर? अच्छा था सर काम, वही तो बता रहा हूँ ना मैं, उन्होंने जो स्कीम्स दिए गरीबों को, ये वो हर चीज़ के, राशन के लिए, हर वो चीज़ के लिए अच्छा करे हैं। अब इनकी बारी है, इन्हों क्या करते देखना है। इन्हों भी अगर वैसा काम करेंगे केसीआर साहब के साथ तो आगे बढ़ेंगे, इन्हों भी नहीं तो फिर पीछे रह जाएंगे। मगर काम करना ज़रूरी है, आगे बढ़ना है तो कुछ करना पड़ेगा। 4 साल हैं 4 साल है ना। हाँ वही 4 साल इन्हों कुछ करेंगे तो होगा ना नेक्स्ट स्टेप, नहीं तो कुछ भी नहीं रहेगा उनका भी। నమస్తే సార్, నమస్తే మీ పేరు సార్? సహదేవ్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? దరిద్రంగా ఉంది, పాలన అయితే దరిద్రంగా ఉంది. ఆల్రెడీ పబ్లిక్ని మోసం చేసినారు, రైతులకైతే మరీ దారుణం. కేసీఆర్ వేస్తున్న బడ్జెట్ను కూడా వీళ్ళు అలాగ చేసేసినారు. మెయిన్ పబ్లిక్ ఏం చేసి రైతులకు ఏం చేశారు, మేము ఇది రైతు బంధు వాళ్ళు 10,000 ఇస్తారు, మేము 15 ఇస్తాం, అదేం బిచ్చమా అన్నాడు. ఆ బిచ్చం కన్నా దరిద్రంగా ఇంకా అది అంతకన్నా దారుణం చేసేసి, ఇది యువతకు ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, వాళ్ళు వేసిన ఉద్యోగాలనే మన వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకొకటి హైడ్రా తీసుకొచ్చి పబ్లిక్ను పరిశాన్ చేసేస్తుంది. ఇదైతే వాస్తవం. అది ఆ జనాలు అసలు ఈసారికి జనాలు వేసాగిపోయారు. ఇప్పటికి నెక్స్ట్ టైం మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే బాగుండే, ఇంతకుముందున్న గవర్నమెంట్ వస్తే బాగుండే అనే ఉద్దేశంలోనే ఉన్నారు ప్రతి ఒక్కరైతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పనివి ఎన్నో చేసిండు. పిల్లల కానుంచి ఆడ మనిషి డెలివరీ అయిన, ప్రెగ్నెంట్ అయిన కానుంచి ప్రతి స్కీమ్ ఇచ్చిండు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో రకంగా ఒక స్కీమ్ ఉపయోగపడ్డది, ప్రతి కుటుంబానికి ఒక స్కీమ్ ఉపయోగపడ్డది. ఇప్పుడున్న స్కీమ్లు ఏమున్నా ఆయన పెట్టినవి అన్నీ తీసేయండి. న్యూట్రిషన్ తీసేస్తే పిల్లలకు కేసీఆర్ కిట్ తీసేసిండు. ఇంకొకటి చదువుకునే పిల్లలకి హాస్టల్లో కూడా వాళ్ళకు సరైన కిట్లే ఇవ్వట్లేదు. ఫుడ్ ఇప్పుడు అంతకుముందు ఉన్న ఫుడ్ వేరు, ఇప్పుడున్న ఫుడ్ వేరు. ప్రతి హాస్టల్లో అక్కడక్కడ ఇన్ని అవాంతరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ పోయి ఎవరు స్పందించడం లేదు. వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నాక అది ఎక్కడ కనిపించట్లేదు. అది అప్పుడున్న గవర్నమెంట్కు ఇప్పుడున్న గవర్నమెంట్కు చాలా డిఫరెంట్. 70% పబ్లిక్ తిరగబడినట్లే ఇప్పటికి. ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే తిరగబడినట్టే. ఎవరికి లేని ఉపయోగాలు కూడా వాళ్ళు చేసుకుంటూనే వాళ్ళకి లీడర్లకు ఉండొచ్చేమో కానీ పబ్లిక్ మాత్రం లేదు. తెలంగాణ రాష్ట్ర మొత్తంలో మాత్రం కాంగ్రెస్కు మైనసే ఉంది. కానీ ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఇక్కడ కనిపిస్తుందండి అభివృద్ధి. కట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూలి చేసుకునే ఉన్నారు. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి, హైడ్రా ఎక్కడో చెరువులలో అన్నారు, చెరువులలో చేయాలి కానీ ఎక్కడో బయట కట్టుకున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ఏ మున్సిపల్లో చూసినా ఎక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఇంకోటి కట్టుకునే చిన్న ఇళ్ళల్లో కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అభివృద్ధి ఎక్కడ ఉందని. ఇప్పుడు కొత్త వాళ్ళు అభివృద్ధి చేసిరంటే కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చారా, హైదరాబాద్లో ఏమన్నా ఫ్లైఓవర్లు వేసిరా, ఇంతకుముందు వేసిన ఫ్లైఓవర్ని వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇంకే 4 ఇయర్స్లో ఏమొస్తాయి, ఇప్పుడే లేదు ఇంకా 4 ఇయర్స్లో ఏమొస్తాయండి. గతంలో కేసీఆర్ గారి పాలన సార్? కేసీఆర్ పాలన 100% బెటర్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడదని చెప్తున్నాను కదా. ప్రతి ఇంటికి ఏదో రకంగా అంటే ఇది కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, వితంతు వృద్ధుల పెన్షన్ కావచ్చు, ఇంకా ఇది మనకు ప్రతి ఇంటికి చేరింది ఏంటంటే ఈ జీవిత ఇది రైతు బంధు కావచ్చు. అలాంటివి ఎన్నో స్కీములు పెట్టిన ఆయన చెప్పనివి కూడా ఎన్నో చేసిండు. వీళ్ళు చెప్పినవి ఒకటి కూడా చేయట్లేదు. వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, ఆ బస్సు అన్నారు, ఇది అన్నారు. ఏది బస్సు ఒకటి తప్ప మిగతా అది ఏమున్నదండి ఎక్కడ కూడా. అదొక్కటి ఇప్పుడు అంటే అది కూడా పబ్లిక్ ఏం తిట్టుకుంటూనే ఉన్నారు. దానిలో వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం వలన బస్సులు ఆపట్లేదంట. అదైతే వాస్తవం నడుస్తుంది. ఆ జనాలను చూసి బస్సు తీసుకొని వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి జెంట్స్కి అయితే నిలబడడానికి ఛాయిసే లేకుండా పోతుంది. దానిలోనే కొట్లాడుకుంటారు వాళ్ళు. అభివృద్ధి అనేది ఎక్కడుంది చెప్పండి. కొత్త ఏమైనా ప్రాజెక్ట్ తెచ్చిరా? ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో ఏమైనా కొత్త ప్రాజెక్ట్ తెస్తే అవును వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాస్తవం అన్నట్టు చెప్పడానికి వస్తుంది. అలాంటిది అయితే ఏం కనిపించట్లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాసన్. ఏం చేస్తుంటారు సార్? ఊబర్ నడుపుతుంటాను, బైక్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చెడు అభిప్రాయం అయితే లేదు.
చేసేంత వరకు ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి పని వాళ్ళు బిజీగా ఉంటారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అంతే పని చేస్తాడని నేను అనుకుంటున్నాను. మరి నాకంత పొలిటీషియన్ గురించి పెద్దగా ఇది లేదు. అలాగే ప్రస్తుతానికి అభివృద్ధి పథకాలు కానీ రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఎలా ఉందంటారు సార్? ఇప్పుడు మా ఊరు వరకు అయితే కరెంట్ బిల్ అయితే ఫ్రీ అయిపోయిందండి. 200 అది ఉంది కదా, అదైతే అయిపోయింది. ఇప్పుడు రోడ్లు వేస్తున్నాడు, శాంక్షన్ అయిపోయింది కూడా. అంటే మా నియోజకవర్గంలో కోడంగల్ రూట్లో అయితే నడుస్తున్నాయి రోడ్లు. గ్యాస్ కూడా అయిపోయిందండి, గ్యాస్ కూడా ఫ్రీ అయింది. ఇంకా ఇప్పుడు ఇండ్లు మొన్న వచ్చి ఎంక్వైరీ కూడా చేసి వెళ్ళారు. మరి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అన్నది వెయిటింగ్. ఇంకా రేషన్ కార్డులు కూడా చూసుకోవాలి, వస్తాయన్నారు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంటే ఇప్పటివరకు ఆయన నుంచి మాకు వచ్చిన పథకాలు అనేటివి ఏం రాలేదండి. ఒక పింఛన్ అంటే ఫస్ట్ నుంచే ఉంది కాబట్టి అది కొనసాగుతూ వచ్చింది అంతే. అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి 200 రూపాయలు పింఛన్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా వచ్చింది కదా. దాని నుంచి పెంచుతూ తగ్గిస్తూ పోయారు తప్ప అంతకంటే ఎక్కువేం లేదు. దళిత బంధు కానీ మాకు ఎట్లాగో పొలాలు లేదు కాబట్టి రైతు బంధు అట్లాంటివి ఏం రాలేదండి. ఉన్న వాళ్ళకి లాభమే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నిరంజన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఏం చెప్పడానికి ఏం లేదు. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఏమో చేస్తామన్నవి చేస్తే ఇంకొద్దిగా బాగుంటుంది. అలాగే రాష్ట్రంలో ఈ అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలా నడుస్తుందంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి? పెద్దగా ఏం డెవలప్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే అంటే కొద్దిగా కొన్ని విషయాలపైన ఏంటంటే కొద్దిగా మంచిగానే చేస్తున్నారు. కరెంటు కానీ, ఫ్రీ బస్సులు కానీ ఇలాంటివి. కాకపోతే అంటే ఆ పెన్షన్స్ అలాంటివి ఇంకా ఇవ్వాల్సినవి ఇస్తే బాగుంటుంది. పెన్షన్స్, రైతు బీమా, రైతు భరోసా ఇలాంటివి వచ్చేసేసి ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. మొన్న ఎన్నడూ జరగని విధంగా రైతు రుణమాఫీ చేశారు కదా సార్? రైతు రుణమాఫీ అనేది చేసిరు కరెక్టే. కాకపోతే అంటే ఒక్క విడత అమౌంట్ ఒక్క విడత రైతు భరోసా ఇవ్వలేదు కదా. ఆ ఒక్క విడతతోటి చేసేయచ్చు, దానికేం లేదు. కాకపోతే అంటే రెండు విడతలు ఇంకా రాలేదు కదా పెండింగ్, అవి వస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, అప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కనిపిస్తుంది కదా, తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. నమస్తే సార్. అన్న, మీ పేరు సార్? నా పేరు గంగరాజ్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అనేది అంత బాగాలేదన్న. ఆటో డ్రైవర్ పరిస్థితి ఘోరంగా ఉంది. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లా, కమలాపురం గ్రామం. ఏపీరియన్స్ ఫ్యాక్టరీ ఉండే, ఫ్యాక్టరీ మూతపడడం వల్ల హైదరాబాద్ బతుకు తెరువు కోసం వచ్చాం. ఇక్కడ ఆటో నడుపుకుంటుంటే ఫ్రీ బస్సు పెట్టి మా బతుకులు ఆగం చేసిండు. అక్కడ బతుకు తెరవలేదు, ఊర్లో హైదరాబాద్ బతుకుతాడు బతుకు తెరవలేదు మాకు. ఈ ప్రభుత్వం అంత చెత్త వేస్ట్ ప్రభుత్వం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది మాకు. ఏ విధంగా ఉంటున్నాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు? ఒక ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరిని బాగా చూస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కరిని. మేము దళితులు ఉన్నాం, పక్కా మాదిగా. కళ్యాణ లక్ష్మి పథకం 1000 మంది కుటుంబాలకు న్యాయం చేసిన ఆయన. ఈయన వచ్చి ఏం పెట్టినన్నా, ఏం చేసిండు మాకు? మా పొట్టల మీద కొడుతున్నాడు, చేసుకుటోళ్ళ మీద కొడుతున్నాడు ఆయన. మా పొట్టల మీద కొట్టి మీకు ఆయనకి ఏమొస్తుంది చెప్పు? అది నాకు తెలిసినంతవరకు అయితే ఈ ప్రభుత్వం వేస్తాడు. కష్టపడ్డాడు, ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాడు, ఎలా పాలన చేయడం అర్థం కావడం లేదు ఆయనకు. నిరుపేదల పక్షాన ప్రజాపాలన అంటే ప్రజాపాలన ఇది. ప్రజలను గొంతు నొక్కే పాలన, ప్రజలను చంపే పాలన ఇది. మాలాంటి వాళ్ళ మీద ఏం చేస్తాను? ఉన్నోడి మీద కొట్టును, ఆయన లెక్క నోడుకో ఇస్తూ దొంగలే అనుకుంటానా? లక్షలు పెట్టుకొని పోటీ చేస్తున్న ఏమొస్తాను? ఆటో డ్రైవర్ సంపాదించిపోతుందా కష్టపడితే 600 700 అన్న, రూమ్ రెంట్లో 7-8 వేలు ఉన్నాయి. మాలాంటి వాళ్ళు ఏం చేస్తామన్నా? పిల్లలు స్కూల్ ఫీజు ఏంది, మేము ఎలా బతుకుతాం? ఇట్లుందన్న పాలన అయితే అంత బాగాలేదు. మాకున్నది మా ములుగుల మంత్రి సీతక్క, ఆమె పోజుల తప్ప ఏం లేదు. ఉన్న ఊరు కాన్స్టిట్యూషన్ పిల్లలని మమ్మల్ని పట్టించుకుంటా లేదు. మంత్రి అయింది ఎందుకు చెప్పు? విద్యార్థులు చనిపోతే వచ్చి చూలేదు ఈయన. ఈరోజు సీఎం ఇండస్ట్రీ మీద అది ఇది మేబీ పట్టి ఏడుస్తున్నాడు ఆయన. గురుకుల విద్యార్థి ఎంతమంది చనిపోయారు అన్న? ఫుడ్ బాగాలేక. ఒక్కరోజైనా పర్మిషన్ ఇచ్చిండా? ఓలం పట్టించుకోడు. ఈ ప్రభుత్వం వేస్ట్. ఉండలేక ఈ తెలంగాణ ప్రజలకు బుద్ధి లేదు అసలు తెలిసినంతవరకు అయితే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకుల విద్యార్థులు ఎట్లున్నారు, ఆటో డ్రైవర్లు ఎట్లున్నారు, ప్రతి రైతు ఎట్లున్నాడు, ప్రతి ఉద్యోగి ఎట్లున్నాడు, సామాన్య ప్రజలు ఎలా బతికిరు. కానీ వీడి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరు నాశనం అయిపోయారు.